Welcome to my channel. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు చపాతీతో ఇలా వేస్తున్నానండి. చపాతీని ఇలా ఈక్వల్గా ఇలా సీజర్స్తో ఇలా కట్ చేసేసాను, సన్నగా కట్ చేసేసి ఇప్పుడు వీటితో ఒక స్నాక్ అయితే చేస్తున్నాను. వీటికి కావాల్సినవి అయితే నేను 5 to 6 చపాతీ ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను. నైఫ్తో నీట్గా కట్ చేసుకోవాలండి సన్నగా. దానికి కావాల్సినవి చాప్డ్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ అండ్ కరివేపాకు, మీరు కావాల్సి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ ఈవినింగ్ స్నాక్ అయితే చాలా బాగుంటుందండి, టిఫిన్గా కూడా తీసుకోవచ్చు. లెఫ్ట్ ఓవర్ చపాతీస్ అండి ఇవి. లెఫ్ట్ ఓవర్ అంటే మార్నింగ్ వేసిన చపాతీస్ నేను ఈవినింగ్ అయితే ఇలా వేస్తున్నాను. సో మార్నింగ్ చపాతీ అలాగే తినడం, ఈవినింగ్ అలాగే తినడం కాస్త బోర్ అనిపిస్తుంది అండి. సో నేనైతే వీటితో ఇలా స్నాక్ అయితే చేస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసేసి ముక్కుడు పెట్టేసి తగినంత కాస్త ఆయిల్ వేసేసి నేను ఆవాలు, జీలకర్ర, పల్లీలు అయితే వేసుకున్నాను. మీరు కావాల్సిన మినపప్పు కూడా వేసుకోవచ్చు, కాకపోతే మినపప్పు కిందికి అడుగున వెళ్ళిపోతుంది కదండి, సో అదంతా అవసరం లేదు. సో పల్లీలు అయితే వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నేను పసుపు అయితే వేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకోవాలి. మంచిగా చక్కగా ఫ్రై అవ్వనిద్దాము. కాస్త నీట్గా ఫ్రై అవ్వాలండి, ఈవెన్గా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సో కాస్త ఫ్రై అయినాక కాస్త నేను హాఫ్ స్పూన్ కారపొడి అయితే వేసుకున్నాను. సో కారపొడి వేసుకున్న కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాము. అండ్ కావాల్సినంత మిర్చికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం చపాతీలో ఆల్రెడీ సాల్ట్ వేసుకొని చేసుకుంటాం కదా, సో మిర్చికి సాల్ట్ వేసేసుకుంటే మనం తినేటప్పుడు కమ్మగా వస్తుందండి. సో నెక్స్ట్ కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక దింపే ముందు ఆనియన్ కట్ చేసి ఇలా స్క్వీజ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎమ్మీ స్నాక్ రెడీ అండి. వేడిగా తీసేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా టూర్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసి తీసుకొని వెళ్ళొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటావండి ఇవి. మనకు చపాతీ తిన్న ఫీలింగే ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.